తిరుపతి జిల్లా రేణిగుంట ఏర్పేడు జాతీయ రహదారిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిలిచిపోతోంది. నేషనల్ హైవే పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు సకాలంలో పూర్తి కాకపోవడం తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రేణిగుంట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. పూతలపట్టు నాయుడుపేట హైవే రోడ్ ఏదుందో ప్రస్తుతం అత్యంత ప్రయాణికులకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పాలి. ఎటు చూసినా కూడా వాహనాలే మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఏదైతే తిరుపతి నుంచి వెళ్లేటువంటి శ్రీకాళహస్తి రోడ్డు మార్గం మొత్తం కూడా ప్రస్తుతం హైవేలో వెళ్లేటువంటి మార్గం మొత్తం కూడా లారీలు వాహనాలతో పెద్ద ఎత్తున నిండిపోయింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడిందని చెప్పాలి. ఇటు కార్లు కావచ్చు, బస్సులు, లారీలు అన్ని కూడా ఎక్కడికక్కడికే నిలిచిపోయినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా కూడా కొన్నేళ్లుగా కూడా ఈ యొక్క పూతలపట్టు నాయుడుపేట యొక్క హైవే పనులు అనేది మాత్రం మెత్తనడకన సాగుతున్నాయి. దీని కారణంగానే పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది కూడా ఎక్కడికక్కడే ఆగిపోతుందని చెప్పాలి. మామూలుగా గంట మాత్రమే పట్టేటువంటి ఈ యొక్క తిరుపతి కాళహస్తి ప్రయాణం మాత్రం ప్రస్తుతం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గంటన్నర 2 గంటలు కూడా సమయం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి దాదాపు ఈ యొక్క ట్రాఫిక్ మనం చూస్తున్న మొత్తం ట్రాఫిక్ కూడా దాదాపు 4-5 కిలోమీటర్ల మేర ఉంది. ఇప్పటికీ కూడా అధికారులు ఎవరూ రాకపోవడంతో ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. మనకు కనుచూపు మేర మొత్తం కూడా ట్రాఫిక్కే కనబడుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా హైవే అథారిటీ పూర్తి స్థాయిలో యొక్క రోడ్డు నిర్మాణం అనేది చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఎక్కువగా భక్తులు అనేది కూడా ఈ రోడ్డులో నుంచే ప్రయాణం చేస్తుంటారు. ఇటు విజయవాడ నుంచి, నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, ఇటు కాళహస్తి నుంచి నెల్లూరు నుంచి విజయవాడ, అటు నుంచి అటు హైదరాబాద్ వెళ్లేటువంటి వాళ్ళు కావచ్చు. పెద్ద ఎత్తున ఈ మార్గం గుండానే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ తరచూ కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ జరిగిందంటే చాలు 5-6 గంటల సేపు ఇక్కడ రోడ్డు మీదే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొద్దిమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ట్రాఫిక్ క్లియర్ అయిందా? పక్కన ఎంతసేపు పట్టింది? 1 అవర్ పైన పడుతుంది. 1 అవర్ పైన పట్టిందా? మొత్తం వచ్చే దారిలో అంతా అదే పరిస్థితి ఉందా? అదే పరిస్థితి ఉందండి. ఒక 1 అవర్ పైన పడింది. ఇంకా ఈ రోజు పిల్లల్ని వేసుకుని వచ్చినాము. ఈ రోడ్ల వల్ల చాలా ఇబ్బంది పడతాను. అంటే మామూలుగా ఇప్పుడు ఈ రోడ్డు హైవేలో తిరుగుతుంటారా? అంటే తిరుపతి? అవును, తిరుగుతాను. ఎప్పుడు ఇదే పరిస్థితి? ఇప్పుడు ఇదే పరిస్థితి. ఈ రోడ్లు వేసినప్పటి నుంచి ఇంకా ఎక్కువైంది. ఇది అయిన వర్క్లు అయిపోతే ఏమన్నా ఇంకా ఫ్రీ అవుతుందేమో. కెమెరా పర్సన్ సంచేతో కార్తిక్ అంటే పూతలపట్టు నాయుడుపేట హైవే నుండి.